చేయడానికి ఇంతకాలం పట్టింది, ఇంత సమయం తీసుకున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అంటారు చూసారా, అలా వాయించాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని. అంత భయం నాకు ఈ పాట అంటే, అంత గౌరవం. ఒకటి మామ కేవి మహాదేవన్ గారు, రెండోది పాటలో వాయించినటువంటి పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారి వేణువు. ఎన్నోసార్లు చెప్పాను ఈ రెండు కారణాల వల్ల. అంటే మామగారి పాటలు ఎన్నో చేశాను, కానీ ఈ సినిమా ఇంకా వేరే లెవెల్, వేరే స్థాయి. సిరివెన్నెల గారి రచన ఏమిటి, మామ గారి సంగీతం ఏమిటి, అసలు హరిప్రసాద్ గారి ఫ్లూట్ ఏమిటి. అందువల్ల ఇది అటెంప్ట్ చేయడానికి చాలా చాలా భయం వేసింది. కానీ రికార్డ్ నెంబర్ ఆఫ్ విన్నపాలు, రిక్వెస్ట్లు వచ్చాయి. ఎంతమంది అంటే 54 మంది అడిగారు ఇప్పటికీ. ఇంకా చేయకపోతే బాగుండదు, బికాస్ హయ్యెస్ట్, మా వాళ్ళు చెప్పారు, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్స్ ఇప్పటిదాకా ఏ పాటకి రాలేదండి. 7 సంవత్సరాలలో ఇదే మొట్టమొదటిసారి 54 మంది అడిగారు ఈ పాటని. ఇంకా అడుగుతూనే ఉన్నారు కూడా. ఈ రోజుకి 54 వచ్చాయి అంటే ఇంకా తప్పదు. అదే నిన్నటికి 54, ఇంకా ఈరోజు ఎంతమంది అడుగుంటారో తెలీదు. ఇంకా తప్పదు, చేయాల్సిందని చెప్పి. కాకపోతే ఎన్ని భాగాలు చెప్పలేను. అయితే ఒకటి, ఫ్లూట్ కోసం ఒక వీడియో చేశాను. అంటే పాట ఫస్ట్ వస్తుంది కదా ఫ్లూట్, ఆయన పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారు వాయించింది. దానికోసం ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను మన ఛానల్లో. చాలా పాత వీడియో, 7 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి మీరు. అది ఉంది ఆల్రెడీ. కాబట్టి ఇంకా అది మళ్ళీ చేయట్లేదు. తర్వాత నుంచి ఇంకా బాలు గారు పాడిన దగ్గర నుంచి మొదలు పెడుతున్నాను. ఇక్కడి నుంచి కూడా నాకు తెలిసి 3 భాగాలు అయితే మినిమం వస్తుంది. 4 రావచ్చు, 5 రావచ్చు, చెప్పలేం, చూద్దాం. సో ఇవాళ చెప్పబోయేది ఇంతవరకే. అంటే సాకి యాడ్లిబ్ బాలు గారు పాడినటువంటి ఇక్కడ దాకా చెప్తున్నాను, సరేనా? సాకి అన్నాను, సారీ, సాకి అంటే వచనాల చదువుతారు, అది సాకి కదా, క్షమించండి. యాడ్లిబ్ ఈ వీడియోలో ఇంతవరకు ఏదైతే వాయించానో అక్కడ వరకు చెప్తున్నాను. ఇందులో సరే, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే. ముందుగా అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అయిన వాళ్ళకి, అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే, మర్చిపోతానేమని మా వాళ్ళు ముందే చెప్పమంటుంటారు. జాయిన్ ఎక్కడ ఉంది అని ఈరోజు కూడా ఒక కామెంట్ వచ్చిందట. జాయిన్ ఎక్కడుందో కనబడట్లేదు అని. ఇదిగో జాయిన్ ఎక్కడ ఉంది. యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది. అదిగో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ కనబడుతుందా మరి? అదే చాలా మటుకు ఐఫోన్స్లో కనబడట్లేదు, లేకపోతే ఇతర యాపిల్ డివైజెస్లో కనబడట్లేదని ఇంతవరకు కొంతమంది చెప్తూ వచ్చారు. చాలాసార్లు నేను కూడా వీడియోస్లో ప్రకటన చేశాను దాని గురించి. మరి ఆ సమస్య తగ్గిందనే అనిపించి ఇంకా దాని గురించి చెప్పడం మానేశాను. కానీ ఈరోజు కామెంట్ చూస్తే మరి జాయిన్ ఎక్కడ ఉందో కనబడట్లేదు అంటున్నారు. సో ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చేసుకోండి, లేదా డెస్క్టాప్ కంప్యూటర్, లేదా ల్యాప్టాప్ కంప్యూటర్. ఇంతకీ జాయిన్ అవ్వడం వల్ల ఏంటి మీకు ఉపయోగం అంటే, మీరు ముందు మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, నేను రూపొందించినటువంటి కోర్సులు ఉన్నాయి. ముందుగా బిగినర్స్ కోసం కీబోర్డ్ కోర్సు, తర్వాత అంటే ప్రారంభికుల కోసం బిగినర్స్ కోసం కీబోర్డ్ కోర్సు, తర్వాత మొన్న జూన్ 2025కు ముగిసినటువంటి వేణువు పద్ధతి అంటే ఫ్లూట్ కోర్సు. అది ప్రారంభికులకి ఉంది, మధ్యస్థాయి వేణు వాయిద్యకారులు అంటే ఇంటర్మీడియట్ లెర్నర్స్కి ఉంది, అలాగే అడ్వాన్స్డ్ లెర్నర్స్ అంటే చాలా ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఆ కోర్సు. అది కూడా అయిపోయి ఈ నెల జూలై 5 నుంచి వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు ప్రారంభించాం, అంటే పాశ్చాత్య సంగీత సిద్ధాంతం. దీని తర్వాత గిటార్ కోర్సు ప్రారంభం కాబోతుంది. వచ్చే సంవత్సరము ఫ్లూట్ అంటున్నాను, కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు దాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, మీరు ఒక చక్కటి సంగీతపరమైనటువంటి ప్రయోజనకరమైన ఉపయోగపడేటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం, పాటలోకి వెళ్దాం. ఫస్ట్ మనకి ఆ ఫ్లూట్ చేసేసాను, వేరే వీడియో ఉందని చెప్పాను, చూడండి. పాత వీడియోస్లో ఉంటుంది, 7 సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఎతకాలి మీరు. దాని తర్వాత తంబూరా సౌండ్ వస్తుంది. ఆ తంబూరా సౌండ్ వస్తుండగా చక్కగా బాలు గారు మొదలు పెడతారు. దీనికి రచన నేను కొత్తగా చెప్పక్కర్లేదు, సిరివెన్నెల సినిమా ఆయన పేరే అయింది.
ఎస్పీవి గారు, పి సుశీల గారి గానం, మామ కే మాధవన్ గారి సంగీత దర్శకత్వం. 1:30 సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్లో ఉన్నది ఈ పాట. ప్రధానంగా శుద్ధ ధన్యాసి, అభేరి కూడా వినపడతాయి. చాలా కొద్దిగా సుమనేశ్వరంజని అంటే మాటు కూడా వస్తుంది. చతురస్ర జాతికి చెందినటువంటి నడకే. మీకు ఆ రిధం వింటే పర్ఫెక్ట్ 4/4 అంటే ఏంటో ఆ రిధం వింటే తెలుస్తుంది మీకు. ఈ యాడ్లిబ్ అంతా అయిపోయిన తర్వాత తబలా వస్తుంది, అక్కడ తెలుస్తుంది మీకు. సో ఫస్ట్ ఈ శృతిలో రాగాలు చూద్దాం. అభేరి, శుద్ధ, ధన్యాసి. మా పా 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 పమ పని పమ ప. మధ్య మధ్యలో వైబ్రోఫోన్ నోట్స్ వస్తుంటాయి. ఇందాక మర్చిపోయాను. మామగారు ఎన్నోసార్లు చెప్పారు బాలుగారు నాకు చెప్పారు ఒకసారి. మామగారు అన్న మాట ఈ పాటలో మీకు ఎన్నిసార్లు ఈ యాడ్లిబ్లో ప్రూవ్ అవుతుందో చూడండి. ప్రతి లైన్కి మధ్యలో వైబ్రోఫోన్ నోట్స్ వస్తుంటాయి. ఆ నోటు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో మీరు వింటే మీకు అర్థమవుతుంది. సరే, ఆ వైబ్రోఫోన్ నోట్స్ తర్వాత చెప్తాను. ముందు ఇక్కడ దాకా వచ్చాం కదా. తర్వాత సని సపమని పమగమ. అంటే గమ పని సా. ఆ గమ పని సా ప్లెయిన్గా కాకుండా గమ పసరి సా అన్నట్టుగా వస్తుంది. అట్లా సా మీద సస్టైన్ అయ్యి కొంచెంసేపు ఉండి ఎంత కష్టమో ఈ గమకం, ఈ ఫ్రేజ్, ఈ గమకాలు. అంటే నీ పా మా గా గమకం ఒకటి, గమకం లేని గా ఒకటి, అలాగే గమకం ఉన్న మా ఒకటి, గమకం లేని మా ఒకటి, మళ్ళీ పా గమకం, మళ్ళీ మా గమకం ఉండదు, మళ్ళీ గా గమకం. తర్వాత మళ్ళీ గమ పని సార్. ఇక్కడ గమ గాకి స్లైడ్ జార్చాలి, మళ్ళీ గా నుంచి పాకి స్లైడ్. దని 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 ప. పని పమగ గమ పస నిరి సాని. ఇక్కడ కూడా సా గమకం, నీ గమకం, మళ్ళీ గమకం లేని నీ ఒకటి. తర్వాత పని ప్రతిధ్వనించి. ఇక్కడ చూడండి. గమ
వచ్చేవ్వండి. సని పమగ సని సగజని సపమని పమగమగ. ఇప్పుడు చూద్దాం వైబ్రఫోన్. ఫస్ట్ ప్రభవించినది అనగానే సనాది జీవన వేదం అన్నప్పుడు సాగా కలిపి ఆ ఫస్ట్ రాగం అయిపోయిన తర్వాత ప్రాణనాడులకు అక్కడ మా సాపా కల్పించారు. ఇక్కడ చూడండి, గా నీ కలిపి మళ్ళీ సా పా సా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ సా అంతా ఇక్కడ నీ వచ్చిన తర్వాత మళ్ళీ గా నీ కలిపి మళ్ళీ సా. అది వైబ్రఫోన్ మామ గారు యూజ్ చేసే పద్ధతి. ఎంత గొప్పగా చూడండి ఇంపాక్ట్. ఓకే, సో ఈ భాగంలో ఈ వీడియోలో ఎంతవరకే. ఇది చెప్పాలంటే రెండో భాగం, ఎందుకంటే ఆ ఫ్లూట్ వీడియో ఫస్ట్ భాగం అనుకోండి పాటకి, ఇది రెండో భాగం అనుకోవచ్చు. అలాగే రాయమని చెప్తాను కూడా, మా వాళ్ళకి టైటిల్ బెటర్ కదా, అప్పుడు అట్లీస్ట్ ఫస్ట్ భాగం ఎక్కడన్నా వెతుకుతారు. ఎస్, ఇదే రెండో భాగంగా రాద్దాం. సరే, మళ్ళీ రెండో భాగంలో కలుద్దాం. అంతవరకు చక్కగా చాలా శ్రద్ధగా భయభక్తులతో వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి పాట. సరేనా? మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.